రామ, శివుని విల్లు విరిచిన నీ కఠినమైన చెయ్యితో కాక నా కోడలిని మృదువుగా పట్టి నడిపించాలి సుమా. ఎవరురా 21 పర్యాయాలు గర్విత మతాంధకార క్షత్రియ వంశజ్ఞుల తలలు నరికిన ఈ పరశురాముడు జీవించి ఉండగాని శివధనస్సును భంగపరిచినాడని గర్వంతో విర్రవీగుతున్న ఆ దశరథ తనయుడు ఎవరు, ఎక్కడ? శాంతించు ఋషులరా, శాంతించు. నీకు ఏ విషయంలో మాపై ఆగ్రహం కలిగినా బాలుని మొహము చూసి శాంతించు. శాంతి శాంతి. నా పరశు నీ ప్రమత్త గర్విత స్థిరములు ఖండించి ఆ రుధిరంలో స్నానం చేయించడమే నా జీవిత లక్ష్యం. పరశురామ, నీ క్రోధ కారణమైన కార్తవీర్యార్జునాది రాజులకు ఇదం క్షాత్రం ఇదం రమ్యం రుజువుపరిచావు. లోకశాంతిని కాంక్షించి నీ ఆగ్రహాన్ని వీడి మరొక మార్గము ఎంచుకున్నావు. ఇప్పుడు ఈ ఆగ్రహమేలా? ఆలోచించి మునివరా. కాలపారాన్ని ఆరని చిదిమితే ముగ్గుల పాలుగారు మోము కలిగిన నా తనయుని నా అంత బహిప్రాణ జీవేశ్వరుని పై కోపం మాని మా వంశదీప్తికి ప్రత్యామ్నాయంగా ఆశీస్సులతో వీరందరినీ దీవించండి. శాంతించు ఋషివరా, శాంతియే క్రాంతికి మార్గదర్శి. వశిష్ఠ మహర్షి, మీ ఋషి పుంగవుల మాటలు ఔదరదాల్చి చెబుతున్నా. పరమ పవిత్రమైన తేజో విలసితమైన శివధనస్సును భంగము చేసినానని గర్వించు ఓ అర్భక. తాటక సుబాహు రక్కసి సంహారం కాదు. ఇదిగో శివధనస్సు కన్నా మిన్నయైనది, దశగుణ ప్రకాశమైనది ఈ విష్ణుచాపమును ఎక్కుపెట్టు, చూచెదను. దీనిని పట్టుకొని నిలుపసాధ్యం కాని అర్భకుడివి. ఒకవేళ సంధించిన నాతో తదుపరి ద్వంద్వయుద్ధమే. పరశురామ, దేవేంద్రుని ఎదుట పరశువు పట్టనని ప్రతిజ్ఞ చేసిన నీవు ధర్మపరుడివై జయించిన భూమిని కాశ్యపునికి ఇచ్చినావు. దాతవై మహేంద్రగిరిపై తపస్సులో ఉండు నీవు మాపై ఇంతటి మరణశత్రు సాక్కసును వీడవయా? విశ్వకర్మ తయారు చేసిన శివధనస్సు విష్ణుధనస్సులలో రెండు సమాన శక్తులే. అయినా బ్రహ్మ పరీక్షలో విష్ణుహంకారమునకే శివధనస్సు నిర్వీర్యమైనది. కావున శక్తివంతమైన విష్ణు చాపమును తీసుకొని శరసంధానం చెయ్యి. నీ తండ్రి మాట మీద గౌరవంతో ఆ కార్ముకం నీకిచ్చి నిష్క్రమిస్తాను. భార్గవరామ, నేను నీ వలె పితృవాక్య పరిపాలన అనుసరించేవాడిని. నన్ను అసమర్థుడిగా చిత్రీకరించి నా తేజస్సును తిరస్కరిస్తున్నావు. నీకు కనువిప్పు కలిగిస్తాను. స్వీకరించు, వృధా భాషణము లేదా. ఏదో అగుచున్నది, నా శరీరం నిర్వీర్యమగుచున్నది. నీవు బ్రాహ్మణుడు, నాకు పూజ్యుడు, నా గురువు విశ్వామిత్రులకు కావాల్సిన వాడు. కావున ఇదిగో ఈ సంధించిన ప్రాణహారమైన బాణముతో అట్లని నేనెక్కుపెట్టిన బాణము వృధా కారాదు, వెనుకకు తీసుకోను. బలరామ, ఒకటే మాట, ఒక్కటే బాణం. నీ స్పర్శతో శక్తిహీనుడిగా చేసిన నీవు విష్ణుతేజమని తెలుసుకోండి. కాశ్యపునకి ఈ భూమి దానమిచ్చిన నాడు నా ప్రతిన ఈ పుడమిపై రాత్రులు చెరించనని. ఇక సూర్యాస్తమయం కాబోతున్నది. నేనిక మహేంద్రగిరికి చేరవలేదు. కావున నీవు సంధించిన బాణం నా పాదగమనముపై కాక నా తపోబల పుణ్యబల సంపాదిత ఉత్తమ లోకాలను పడగొట్టుకో. నీ బాణం వృధా కాదు. నేను నా పదగమనంతో హిమగిరి చేరువాడను. త్రిలోకాధిపతి, నీ చేతిలో పరాజయం నాకు అవమానం కాదు. ధర్మమూర్తి రామ, ఇక సెలవు.
తదాస్తు విప్రవర్య, నీ కోరికను అనుసరించి సరసంధానం చేస్తాను. నన్ను ఆశీర్వదించు.